చైర్మన్ మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి చెందిన కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై సోషల్ మీడియాలో వ్యక్తిగత అసభ్యకర పోస్టులను పెడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్కడికి వెళ్తే సార్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కనుక్కొని ఎట్లా ఏదైతే పెడతారో నిన్నటి రోజున పోసాని కృష్ణమురళి మీడియా సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి, హిందూ సాంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మం ఛానల్ ద్వారా హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో నిన్నటి రోజున మీడియా సాక్షిగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద, పిల్లల మీద కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు, వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషని అభ్యంతరకరంగా ఉంది. శాంతి భద్రతలకు, హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి